ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల వేడుక ఎలా జరిగింది? స్టార్లు, అలానే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, సౌత్ ఇండియా నుంచి అనేక మంది అతిరథ మహారథులు వస్తారని ఆశించారు. ఆ స్థాయిలో వేడుక జరిగిందా? రాబోయే రోజుల్లో బాలకృష్ణ సినిమా ప్రస్థానానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వచ్చింది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సినీ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ స్వర్ణోత్సవాలకు సంబంధించి, ఒక నటుడికి సంబంధించి 50 ఏళ్ల స్వర్ణోత్సవం అంటే చాలా యాంగ్జైటీతో చూశారు అందరూ కూడా. సో ఎలా జరిగింది బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఈ వేడుక? అంటే హాజరు విషయంలో, అటెండెన్స్ విషయంలో కొంత లోపంగానే, లేకపోతే కొంత ఇది అసంతృప్తి అని జరిగింది అనుకోవచ్చు. ఇక జరిగిన విధానం మాత్రం అద్భుతం. ఫంక్షన్ నిర్వహణ అనేటువంటిది మాత్రం చాలా గొప్పగా జరిగింది. కొన్ని హైలైట్స్ కనిపిస్తున్నాయి అందులో. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు రావడం, ఈయన కలిసి చెప్పినటువంటి మాటలు, ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పడం, ఇవన్నీ ఫ్యాన్స్కి అయితే మంచి ఫీడ్ లాగా దొరికినట్టుగా మనం అనుకోవచ్చు. అంటే హాజరైన పర్సంటేజ్ చాలా తక్కువైనప్పటికీ వచ్చినటువంటి వ్యక్తుల తాలూకు గొప్పతనాన్ని కనుక మనం మాట్లాడుకుంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అట్లాగే కమల్ హాసన్ గారు, ఇది ఒక గుడ్ సైన్. ఎట్లాగంటే ఇప్పుడు ముఖ్యంగా చిరంజీవి గారు మాట్లాడింది ఫంక్షన్ మొత్తానికి హైలైట్ కావటం. 50 సంవత్సరాల స్వర్ణోత్సవం ఆఫ్ బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ తను చేసినటువంటి పాత్రలోని వైవిధ్యాన్ని ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు. ఎలాంటి వర్స్టైల్ క్యారెక్టర్ చేస్తూ వచ్చారు. రామారావు గారు ఆ రోజున తండ్రి చేసిన పాత్రలు కొడుకు చేయటం అనేటువంటి ఒక గొప్ప విశేషంగా చాలా గొప్ప విషయాలను ప్రస్తావించారు చిరంజీవి గారు. దానికి అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరి ఫ్యాన్స్కి కూడా గూస్ బంప్స్ వచ్చేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ ఫిలిమ్స్కి సమరసింహారెడ్డి దగ్గర నుంచి ఒక సమరసం పూరించిన ఇది బాలకృష్ణ గారికి దక్కింది ఆ క్రెడిట్. ఆ వరవడిలోనే నేను ఇంద్రా సినిమా చేశానని చెప్పటం, ఫ్యాక్షన్ వరవడిలోనే నేను చేశాను అని ఆయన చెప్పడం, అలాంటి ఒక సబ్జెక్ట్ కనుక దొరికినట్లయితే మేమిద్దరం కలిసి చేయడానికి ఇది వెనుకాడము చేస్తాను డెఫినెట్గా అని చెప్పేసి, అది మామూలు స్టేట్మెంట్గా మనం తీసుకునే అవసరం లేదండి. ఎందుకంటే ఇండస్ట్రీలో అభిమానుల పట్ల, ముఖ్యంగా ఇంతమంది స్టార్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో అభిమానుల పట్ల, అభిమానుల మధ్యలో కూడా ఒక రకమైనటువంటి పోటీ వాతావరణం. ఆ రోజు రామారావు, నాగేశ్వరరావు గారు రోజుల్లో నుంచే పోస్టర్ల మీద పేడ ముద్దలు కొట్టుకునేటువంటి ఇది ఈ రోజు లేదు. అంటే వచ్చినటువంటి జనరేషన్లో చాలామంది స్టార్స్ అందరూ కూడాను, బాబు మేము చక్కగా ఉంటున్నాం ఇక్కడ, మేము స్నేహోద్ధోరణలో ఉంటున్నాం, మేము మా మధ్య చక్కని వాతావరణం ఉంది, మీరు కొట్టుకోవద్దు, మీ కుటుంబాలు మీ భవిష్యత్తు పట్ల ఒక శ్రద్ధ వహించండి అంటూ అభిమానుల్ని సేవా కార్యక్రమాల వైపు మరలించినటువంటి ఒక గొప్ప ఉద్యమ స్థాయి తీసుకొచ్చినటువంటి వాతావరణం తర్వాత జనరేషన్లో వచ్చింది. ఇప్పుడు పేడ మొదలు కొట్టుకోవటం అంత విస్తృత స్థాయిలో ఎదుగుతూ అఖిల భారత అందరూ ఫ్యాన్స్ కలిసి అఖిల అభిమానుల సంఘాలను ఏర్పరచుకోవటం లాంటి సుహృద్ వాతావరణం. ఇలాంటి వాతావరణాన్ని పెంచి పోషించినటువంటి వాళ్ళలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అలా ఏదైనా చిన్న చిన్న మాటలు పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడాను వీళ్ళు హుందాగా ప్రవర్తించడం వల్ల అవి అభిమానుల మధ్య సద్దు మరిగిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఏంటి కాంబినేషన్ వస్తుందా సినిమా, లేదా ఆయన జస్ట్ ఫర్ స్టేట్మెంట్ అన్నట్టుగా ఇచ్చారు అనుకోవాలా? ఇద్దరు కలిసి చేస్తే చూడాలని ఖచ్చితంగా చాలా మంది అంతకుముందు అనుకునేవాళ్ళు. నాగార్జున, బాలకృష్ణ ఒక సినిమా రావాలి, ఇట్లాంటి కాంబినేషన్స్ అనుకున్నారు. కానీ చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అవుతుంది. పెద్ద అంటే మల్టీ స్టార్ అవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది ముగ్గురికి ఒక ఛాలెంజ్ విసిరినట్టే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్ అనేటువంటిది. ఆ ముగ్గురు ఎవరంటే రైటర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి. ఓకే, ఈ ముగ్గురికి ఆ కాంబినేషన్లో తగినటువంటి నిర్మాణంలో తీయాలంటే ఆ స్థాయి ప్రొడ్యూసర్. అవును సార్, అది ఎవరైనా ఓకే, ఆ కాంబినేషన్ దొరకాలే కానీ దేనికి చాలామంది రెడీ అవుతారు. ముఖ్యంగా కథ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు జైంట్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక మ్యాటర్ని ఐడాల్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారంటే గతంలో ఉన్నటువంటి వాతావరణం లేదు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఇద్దరు సమకాలీకులైనటువంటి ఏ నటులు నటించిన విధంగా 14 సినిమాల్లో కలిసి నటించారు. అది వరల్డ్ రికార్డ్, అది అన్బీటబుల్ రికార్డ్. అది ఆ రోజుల్లో చేయగలిగారంటే అప్పుడు కథలు కానీ వాటి ఇది కానీ సంవిధానం దొరికింది. వాతావరణం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండేది. ఆ వాతావరణం తర్వాత కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, ఎన్టీఆర్, కృష్ణ గారు, ఒక కాంబినేషన్స్, ఒక అద్భుతమైనటువంటి మల్టీ స్టారర్స్. ఒక స్వర్ణయుగం వెళ్ళిపోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ స్వర్ణయుగం మళ్ళీ రావడం కష్టం.
కానీ ఇది కనుక సాధ్యమైతే ఇది ఒక ఛాలెంజ్ దర్శకులకి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో RRR లాంటి కాంబినేషన్స్ చూసిన తర్వాత చాలా మంది అంటే వాళ్ళిద్దరు కలుస్తారా అనుకో, నెక్స్ట్ జనరేషన్ కదా, ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రావాలనే ఆలోచన ఇంకా దానికంటే ఒక పతాక సన్నివేశంలో ఉంటుంది. అదేదో సభాముఖంగా మాట్లాడినటువంటి విషయమే కాకుండా సాధ్యమయ్యే విషయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అది డైరెక్టర్లకి తీసుకుంటే ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎవరైనా సెట్ చేస్తే ఈ రోజున ఉంటే మైండ్ మెచ్యూరిటీ, వాళ్ళిద్దరూ టీనేజ్లోనో ఒక ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ వేరు. ఈ రోజున ఇద్దరు ఒక వ్యక్తులుగా ఎదిగారు, ఒక శిఖరాలుగా ఎదిగారు. ఎదిగినటువంటి ఈ సమయంలో వాళ్ళిద్దరు కాంబినేషన్ కనుక సెట్ అయితే అది ఒక చరిత్ర అవుతుంది. సో దానికంటే ముందు స్మాల్ స్క్రీన్ పైన అలరించే అవకాశం ఉందంటున్నారు ఈ అన్స్టాపబుల్ అని. దానిలో కాంబినేషన్ వెండి తెర మీద ఎంతవరకు వర్కౌట్ ఉందో తెలియదు, కానీ అది పెద్ద మ్యాటర్ ఆఫ్ $1 million క్వశ్చన్. కానీ అతి త్వరలో అన్స్టాపబుల్ అనేటువంటి ఒక వరల్డ్ రికార్డ్ షోకి బాలకృష్ణ గారు చేసిన ఆ షోకి చిరంజీవి గారు గెస్ట్గా వెళ్తున్నారు అనేటువంటిది మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ న్యూస్. ఇట్ ఈస్ ఎ కన్ఫర్మ్డ్ న్యూస్. అది కూడా మంచి కాంబినేషన్ కదా. అన్స్టాపబుల్ అనేటువంటి ఒక షోలో వాళ్ళిద్దరు కలవటం, చుక్కంగా ఒక చక్కని ఒక సామరస్యమైనటువంటి ఒక హ్యూమరస్ షోని, ఎంటర్టైనింగ్ షోని మనం చూడబోతున్నాం. సో ఇక ఈ ఫంక్షన్ వేడుక విషయంలో మాత్రం ఇట్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్. కానీ ఫ్యాన్స్ వైపు నుంచి చూస్తే ఫంక్షన్ విషయంలో కూడా చాలామంది వస్తారనుకున్న వాళ్ళు రాలేదు అని. ఇప్పుడు చాలా పరిస్థితులు ఉన్నాయి, రాలేదు. నిజం రాని వాళ్ళ గురించి బాధపడడం కంటే వచ్చిన వాళ్ళతో ఫంక్షన్ ఎంత గొప్పగా జరిగిందే అనే యాంగిల్ వరకు మనం తీసుకుంటే గొప్పగా జరిగింది. కానీ ఒక 2-3 గురించి అయితే అడగాలి మీరు అన్నట్టుగా. ఇప్పుడు సరే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరదలు ఈ సమస్యలు ఉండడం వల్ల ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రాలేకపోయారని అనుకోవచ్చు. బట్ సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా నెక్స్ట్ జనరేషన్ తారలు వీళ్ళ 4 అంటారు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. నాగార్జున మిస్సింగ్, ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ మనకు తెలియదు. బట్ ఒకటైతే మాత్రం కొన్ని విషయాలకి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కానీ లేకపోతే వివరణ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఫస్ట్ లేయర్ హీరోస్లో, సెకండ్ లేయర్ హీరోస్లో చాలామంది వచ్చారు. వీళ్ళందరూ ఇదిగో ఇక్కడ నుంచి చూసుకుంటే నాని, రాణా, మంచు మనోజు, వీళ్ళందరూ మంచు విష్ణు, మాధవ్ రవి, వీళ్ళందరూ ఉన్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ యంగ్ హీరోస్. విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు. కానీ తర్వాత మహేష్ బాబు, రవితేజ, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అసలు రీజన్, అల్లు అర్జున్ ఏముంది రీజన్, రామ్ చరణ్ ఎందుకు రాలేదు? సో ఇవన్నీ ఫ్యాన్స్ అడుగుతున్న క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి మరి ఎవరెవరు సమాధానం ఇస్తారో, వివరణ ఇస్తారో. సమాధానం అవసరం, వివరణ ఎందుకు పోయి ఇంత పెద్ద కార్యక్రమం ఇండస్ట్రీలో జరిగితే 50 సంవత్సరాల పాటు ఒక లెగసీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారికి ఇంత ఘన సన్మానం జరుగుతున్నప్పుడు తోటి కళాకారులుగా ఎందుకు స్పందించలేదు అనేటువంటి దానికి ఒక వివరణ, మేబీ ఆ వివరణ అనేటువంటి దాని పట్ల ఎవరు ఎంత సంతృప్తి చెందుతారు అనేటువంటి వార్త తెలియకపోయినా ఈ కారణంగా నేను రాలేకపోయాను చెప్పే అవకాశం ఒక వెర్షన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే అయ్యప్ప మాల వేసుకొని కూడాను ఆయన ఆ మాల్లో ఉండే ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. అది కుటికిటేజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు చిరంజీవి గారు రాలేదనుకో, ఈ ఫంక్షన్కి చిరంజీవి గారు అటెండ్ కాకపోయినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇద్దరు అగ్రతారాల మధ్య ఒక సామరస్య వాతావరణం లేదేమో అనే ఒక అపోహ రావడం అనేది అభిమానుల పరంగా కరెక్ట్ కాదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఐక్యత పరంగా కరెక్ట్ కాదు. ఒక సందేశం ఇవ్వటం అనమాట. చిరంజీవి గారు రావటం, వెంకటేష్ గారు రావటం, పెద్దవాళ్ళు రావటం, అలాంటి సంకేతాన్ని వీళ్ళు ఇచ్చినట్టుగానే అవుతుంది. రాని వాళ్ళు అలాంటి ఐక్యత మా మధ్య లేదని చెప్పేటువంటి ఒక బ్యాడ్ సంకేతం ఇచ్చినట్టుగానే అవుతుంది. దే హ్యావ్ టు గివ్ నేను బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఐ కుడ్ నాట్ అనేటువంటిది తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ వాళ్ళ పిఆర్ఓల దగ్గర నుంచి కానీ ఒక వివరణ వస్తే ఇట్ విల్ బి గుడ్. లేకపోతే వీళ్ళకి పట్టలేదనేటువంటి దానికి మంచి ఇంత జరిగితేనే స్ప్రెడ్. కానీ ఇది జరిగినప్పుడు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నటువంటిది ఎందుకు రాలేదు? ఎస్, అల్లు అర్జున్ ఎందుకు రాలేదు? ఈ కారణంగా రాలేదు. రామ్ చరణ్ ఎందుకు రాలేదు? ఈ కారణంగా రాలేదు. తర్వాత నాగార్జున ఎందుకు రాలేదు? రవితేజ ఎందుకు రాలేదు? ప్రభాస్ ఎందుకు రాలేదు? మహేష్ బాబు ఎందుకు రాలేదు? ఎస్, ఇన్ని కారణం ఎందుకు రాలేదంటే ఆ కారణాలు ఏమిటో కనీసం తెలిసి ఉన్నట్లయితే ఒక సంతృప్తికరమైనటువంటి ఇది ఉంటుంది. అంతే తప్ప ఇంత పెద్ద కార్యక్రమం చదువుతున్నప్పుడు మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ ఒక ఇండస్ట్రీలో ఒక నటుడికి హీరోగా అప్పటి నుంచి ఇప్పటివరకు హీరోగానే 50 ఏళ్ళు నడవడం అనేది ఆయనకు అంత సపోర్ట్ రావడం అనేది భవిష్యత్తులో కూడా ఇంకా అదే హీరో పాత్రలోనే అలరించడం అనేది ఒక అరుదైన విషయమా కాదా?
చాలా అరుదైనటువంటి విషయం. ఆ ఫ్యామిలీలో ఒక ఇంతవరకు 50 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఒక హీరోగా, కథానాయకుడిగా ప్రధాన పాత్రలో, ప్రాముఖ్యత గల పాత్రలో చేయటం. అలాగే మోహన్ బాబు గారు అప్పుడు ఆయనతో పాటు ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు, విలన్గా చేశారు. రామారావు గారితో ఒక గొప్ప లెగసీ ఉంది, ఆయనతోటి జర్నీ ఉంది. మేజర్ చంద్రకాంత్ లాంటి ఒక గొప్ప మేజర్ హిట్ ఆయనకి చివరి దశలో రావటం అనేటువంటిది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఆ సినిమా తాలూకు విజయ ప్రభావం ఎంత ఉంది. అలాంటి మోహన్ బాబు గారు ఎందుకు వచ్చారు? ఒక ఇది ఉంది కదా, ఒక కన్సర్న్ ఫీలింగ్ సమాజం పట్ల, లేకపోతే ఇండస్ట్రీ పట్ల, ఆయన ఫ్యామిలీ మొత్తం వచ్చింది కదా, ఇండస్ట్రీ పట్ల ఒక బాధ్యత ఉంది కదా అనేటువంటి ఆలోచనలు ఉండాలి. ఇలాంటివి జరిగినప్పుడు వీఆర్ ఆల్ వన్ అని చెప్పుకోవటానికి కావాల్సినటువంటి ఇది కావాలి. మళ్ళీ ఇలాంటి ఫంక్షన్ ఇప్పట్లో జరుగుద్దా? వజ్రోత్సవాల తర్వాత ఆ స్థాయి ఫంక్షన్, తర్వాత పద్మభూషణ్ గారు, చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు తర్వాత వజ్రోత్సవాలు, తర్వాత ఇలాంటి ఒక గ్రాండ్ ఫంక్షన్. వన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇదే కాదు, చాలా విషయాల్లో యంగ్ హీరోలు చాలామంది ఏంటంట, మాకేంటి, మాకు పిలవలేదు, మాకు బొట్టు పెట్టలేదు, మమ్మల్ని అలా పిలిచారు, మమ్మల్ని ఇలా పిలిచారు అనేటువంటి ధోరణి కాకుండా కొన్ని ఇండస్ట్రీ చేసిన ఆర్గనైజేషన్, మనం ఇండస్ట్రీలో పార్ట్ కదా, ఎందుకు ఎగ్గొడతారు, ఎందుకు ఇచ్చేస్తారు? కనీసం రాకపోతే ఆ కన్సర్న్ చెప్పాలి కదా. ఇక హీరోయిన్ల విషయం తీసుకుంటే, హీరోయిన్లు దేనికి కదలరు. దాని డబ్బులు ఇస్తే వీటికి వాటికి ఫంక్షన్స్కి అయితే వెళ్తారు, కానీ ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారి పక్కన 129 మంది హీరోయిన్లు నటించారు అని చెప్పి 129 మంది హీరోయిన్లు నటించారు, వీళ్ళందరికీ బొట్లు పెట్టాలా? రావాలిగా. కొంతమంది అయినా 129లో చాలామంది మామలు అయిపోయారు, వాళ్ళని వదిలేసేయండి. ప్రజెంట్ హీరోయిన్లు ఆయనతో పక్కన చేసిన వాళ్ళు కానీ, గతంలో చేసిన వాళ్ళు కానీ, ఎస్ వీ విల్ కమ్ ఫార్వర్డ్ అనేటువంటి యాటిట్యూడ్ లేదు అసలు ఇండస్ట్రీ. అంటే నిర్వహణ లోపం ఏమైనా ఉందా, లేదంటే మమ్మల్ని పిలవాలి? కొంత నిర్వహణ లోపం కూడా ఉండవచ్చు. అంటే ఇంత షార్ట్ నోటీస్లో అందరికీ ఇట్ ఈస్ ఓపెన్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని చెప్తున్నప్పుడు కొంతమంది రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు వచ్చిన చాలామంది ముందు సీట్లో కూర్చుంటాడు ఆడవాళ్ళు, మా మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్, మహిళలు, మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. కొంత నిర్వహణ పరంగా సమాచార లోపం కొంత ఉంటే ఉండవచ్చు. కానీ మీరు వస్తామంటే కాదనే వాళ్ళు ఎవరు? అగ్రసీన్ హీరోయిన్లందరూ, ఈ హీరోయిన్లందరూ ఇదిగో ఇక్కడ హీరోలందరూ ఇలా హీరో నిలబడి ఫోటో దిగినట్టుగా, ఇలా దిగినట్టుగా, అలాగే బాలకృష్ణ గారి పక్కన చేసిన హీరోయిన్లందరూ ఒక వరుసగా నిలబడి ఆయనతో ఒక ఫోటో దిగుంటే ఎంత మెమరబుల్ ఈవెంట్గా ఉండుండేది. అది ఎందుకు ఇంత బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తారనేటువంటిది మాత్రం ఇట్స్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్. అందరూ హీరోయిన్లకి ఇన్విటేషన్ అండి, ప్రతి ఒక్కరిని పిలిచారు, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్స్ అండి. దే హ్యావ్ టు రియలైజ్ దట్ ఇదేదో బాలకృష్ణకు జరిగిన ఒక్క విషయం నేనే అంటానంటే, ఇదేదో బాలకృష్ణకు మాత్రమే జరిగిన పట్టాభిషేకం అన్నది ఆయన చేయటం కోసం చేసినటువంటిది కాదు. చేశారు కరెక్టే, కానీ చేసినప్పటికీ కూడాను ఇట్ ఈస్ ద ఓవరాల్ ఇండస్ట్రీ వేడుక, ఇండస్ట్రీ చేస్తున్న వేడుక అనేటువంటి స్పృహ, ఆ బాధ్యత ఉండాలి. రైట్. సో ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి చూసినా కానీ కాంబినేషన్ మూవీ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చా? చిరంజీవి ప్లస్ బాలకృష్ణ ఆశలు పెట్టుకోవచ్చు, అంతేనా? అంచనాలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకోవచ్చు, ఆశలు నెరవేరితే అంచనాలు ఏర్పడతాయి దీనిపైన. ఎందుకంటే బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు అక్కడ, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది ఇండస్ట్రీ. నిజంగా సబ్జెక్ట్ దొరికితే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ బి ఇక అన్బీటబుల్ అండ్ అన్స్టాపబుల్ కాంబినేషన్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది బాలకృష్ణ స్వర్ణోత్సవాలకు సంబంధించి జరిగినటువంటి వేడుక. ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన సినీ ప్రస్థానాన్ని అభినందించిన వాళ్ళే. ఇక చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఆఫర్ మాత్రం ముగ్గురికి సూపర్ సవాల్గా చెప్తున్నారు ప్రభు గారు. ఎవరు ముందు వస్తారు, ఎవరు ముందుకు వస్తారు వేచి చూడాలి. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఖచ్చితంగా ఇది ఒక పాన్ ఇండియా మూవీగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.